ఈ రాత్రికి అందరినీ వెల్కమ్ చేస్తున్నాను. ఈరోజు ఎవరికి చివరి రాత్రిగా ఉంటుందని తెలీదు. రేపటి ఉదయాన్ని ఎవరు చూడబోతున్నారని తెలీదు. ఈరోజు మాత్రమే మాకు సమయం ఉంది. అందుకోసం ఈరోజు రాత్రి ఏది ఇక్కడ జరగబోతుందో మీరందరూ ఎదుర్కోవడానికి తయారుగా ఉండండి. మీలో ఎవరికైనా భయం ఉంటే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈ అవకాశాన్ని ఉపయోగించేసుకుని మంచిగా ఇక్కడి నుంచి తప్పించుకోండి. లేకపోతే ఇక్కడి నుంచి తప్పించుకోవడం కష్టం మాత్రం కాదు, అస్సలు కుదరదు. మీరెవ్వరూ వెళ్ళలేదు. మీరెవ్వరూ వెళ్ళకూడదని నేను ఆశపడ్డాను. ఈ భయంకరమైన రాత్రి ఇప్పుడు మొదలెట్టబోతున్నాము. నా అసిస్టెంట్ మీ ముందు ఒక బాక్స్ని తెచ్చి పెడతారు. అందులో మీ దగ్గర ఉండే మొబైల్ ఫోన్స్ని పెట్టేయండి. ఎవ్వరు ఎవరిని అస్సలు కాంటాక్ట్ చేయకూడదు. వెరీ గుడ్. ఇలాగే నేను చెప్పేది అందరూ వినాలి. దీని తర్వాత మనం మాట్లాడుకుందాం. మీ అందరి ముందు ఒక్క బాక్స్ని పెట్టాం. మీరు ప్రతి ఒక్కరూ మీ బాక్స్ని తెరవచ్చు. ఆ ఎన్వలప్ పైన పేరుంటుంది. ఎన్వలప్ లోపల ఆ మనిషి ఏం చేయాలని ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరేం చేయబోతున్నారో అది ఎవరికి చెప్పకూడదు, లేకపోతే మీ ప్రాణాలే పోగొట్టుకుంటారు. సరే, ఇప్పుడు అందరూ బయలుదేరేసి వాళ్ళ రూముకు వెళ్ళండి. అక్కడ బెల్లు కొట్టిన వెంటనే మీ పనిని మొదలెట్టండి. ఏంటేదో వింతగా ఉంది. నా ఎన్వలప్ బ్లాంక్గా ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు రోహిత్, అంతా ప్లాన్ చేసినట్టుగా జరుగుతుంది. నువ్వు చేయాల్సింది ఈ కవర్లో లేదు. నువ్వు నీ ముందు చూడు. ఒక ల్యాంప్ పెట్టాము, దాని వైపు వెళ్ళు. ఇప్పుడు ఆ ల్యాంప్ ఆన్ అవుతుంది. నీ ముందున్న బాక్స్ని తీ. అదే నీ మిషన్. ఇందులో గన్నేగా ఉంది. సరిగ్గా చెప్పావు, ఇది గన్నే. దాన్ని తీ. అందులో సైలెన్సర్ కనెక్ట్ చేయి. గమనంతో గన్లో బుల్లెట్ ఉంది. రూమ్ నంబర్ 2లో ఉండేవాళ్ళని నువ్వు వాళ్ళని కాల్చాలి, అర్థమైందా? కానీ గీనని చెప్పడానికి టైం లేదు రోహిత్. అది మాత్రం కాదు, గడిచిన సమయాన్ని మళ్ళీ తీసుకురాలేము. నువ్వు తుపాకీతో కాల్చాల్సిందే, లేకపోతే నిన్ను షూట్ చేస్తాం, అర్థమైందా?
ఏయ్ హాయ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. కొత్త చోటు కదా. అరే సమస్య లేదు బ్రదర్. ఓ పని చేయండి, మనం కలిసి కిందకి వెళ్దాం, జాలీగా తాగుదాం. తప్పకుండా వెళ్దాం. లెట్స్ గో. ఫీల్ ఫ్రీ. హూ వావ్, ఇస్ంట్ దిస్ అ బ్యూటిఫుల్ ప్లేస్? ఓ విషయం చెప్పనా, కొంచెం మందు లోపలికి వెళ్ళిందనుకో ఈ ప్లేస్ ఇంకా అదిరిపోతుంది. హా మానవ్, నీకు తాగడానికి ఒక కారణం కావాలి. అరే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో, నీకోసం నేను డ్రింక్ రెడీ చేస్తాను. నీ దగ్గర ఒక విషయం అడగనా? నేను చూస్తుంటే ఏదో తప్పు చేసినట్టున్నావే. ఏంటి ఇలాగంటున్నారు? ఏం క్రైము? నేను ఏదో జోక్ చేశానులే. పెళ్లి తప్పు గురించి మాట్లాడాలనుకున్నాను. నువ్వు నీ జీవితంలో ఈ తప్పు చేసావా? అవునండి, నాకు పెళ్ళైపోయింది. ఇన్ఫాక్ట్ నా వైఫ్ కూడా నాతో పాటే ఉంది. రియలీ? దట్స్ గ్రేట్. బై ద వే, ఐ మోచల్ और బార్ కౌంటర్లో డ్రింక్ రెడీ చేస్తున్నారు కదా, తనే నా భర్త మానవ్. బై ద వే, మీరేం చేస్తుంటారు? పెద్దగా ఏం లేదు, నేను ఒక ఆర్కిటెక్ట్. గుడ్, దట్స్ రియలీ కూల్. థ్యాంక్ యూ. సరే నీకు ఓ విషయం చెప్పనా, నా ప్రేమ పొందిన భార్య ఉంది కదా, దీని దగ్గర ఒక విషయం ఉంది. తన భర్తది మాత్రమే కాకుండా మిగతా భర్త క్యూట్ అయిన లవ్లీ అయిన విషయాలంతా దీనికి తెలుసు. ఇంకా ప్రపంచంలో ఉన్న అన్ని తప్పులు తన హస్బెండ్ మాత్రమే చేస్తాడని చెప్తుంది. వెరీ ఫన్నీ. ఎనీవేస్, ఇది మన కొత్త ఫ్రెండ్షిప్ కి ఒక గుర్తు. Cheers. Cheers. ఏంటి శబ్దాలు? కాపాడండి. మీనాక్షి గొంతులాగుంది. కరెంట్ వేరిపోయింది, ఏదో తప్పుగా ఉంది. ఏదో శబ్దం వినిపిస్తోంది, త్వరగా రా. ఇక్కడి నుంచే శబ్దం వచ్చింది. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి తలుపు తిరు. తలుపులు తీ. ఇప్పుడు అసలు ఏం వినిపించట్లేదేంటి? ఇప్పుడు ఏం చేద్దాం గాయ్స్? తలుపుని బదులు కొట్టాలనుకుంటా. కాస్త వెనకెళ్ళు. హాయ్. మీనాక్షి, 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 మీనాక్షి ఎక్కడున్నావు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడ మొబైల్ ఫోన్ బాక్స్ పెట్టాం, అదే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ బాక్సా? అదెందుకు వెతుకుతున్నావు? తెలుసు కదా, ఒక్కసారి ఫోన్ ఇస్తే మళ్ళీ దాన్ని మనం ముట్టుకోలేమని. నాతో ఆడుకున్నావంటే చచ్చిపోతావు. మీనాక్షిని కాల్ చేశారు, చెప్పరా. అదే ప్లాన్ లో ఉంది కదా. ఇది ప్లాన్ లో లేదు, అందుకే నేను అడుగుతున్నా, బాక్స్ ఎక్కడుంది? ఏమైంది? ఎందుకు ఇలా మీరు అరుస్తున్నారు? సడన్ గా ఎందుకు కరెంట్ ఆఫ్ అయింది? ఎవరో మీనాక్షిని షూట్ చేశారు. ఇది ప్లాన్ లోనే లేదు, ఏదో బుల్లెట్ తగిలిందంట. వెంటనే మనం పోలీసులు పిలవాలి. గైస్, మనం ఇక్కడ ఉన్న బాక్స్ లో మొబైల్ చేస్తాం కదా, అది కనిపించడం లేదు. అయ్యో నాకు మొబైల్ కావాలి, డాక్టర్ కాల్ చేసి సిఐడికి రిపోర్ట్ చేయాలి. ఎక్కడుంది? ఎలాగైనా బయటికి వెళ్ళి పీసీఓ నుంచి ఫోన్ చేయాలి. తలుపు లాక్ లో ఉంది, ఎవరు లాక్ చేస్తారు? ఎలాగైనా వెళ్ళి తీరాలి కదా. ఓ పని చేద్దాం, పగలు కొట్టేద్దాం. థ్యాంక్ గాడ్, కరెంట్ వచ్చేసింది. వచ్చింది కాదు, రప్పించాం. చీకట్లో కష్టపడి వెతికి ఫ్యూజ్ వేశాను కదా, అది నాకే తెలుసు. వాడిని వదలండి. సరే, మనం వెళ్ళి మీనాక్షికి ఏమైందో చూద్దాం. లేదు, ఏమైంది నీకు? మనం ఆలోచించాలి. అక్కడికి వెళ్ళేది మంచా చెడు అని. అసలు ఎవరు లేరు, ఓ కొట్టు కూడా కనిపించడం లే. అన్ని సమస్యలు ఒకే టైంలో వస్తున్నాయి ఏంటి? మొబైల్ ఫోన్ కూడా కనిపించకుండా పోయింది. అదిగో అక్కడ చూడు, ఆ బైక్ వచ్చింది. బైక్ వస్తుంది. ఆగండి, ఆపండి, ఆపండి, బైక్ ఆపండి, ఆపండి సార్, ఆపండి సార్, ప్లీజ్ కొంచెం ఆపండి. ప్లీజ్ బ్రదర్, బ్రదర్, ప్లీజ్ బ్రో, మాకు హెల్ప్ చేయండి ప్లీజ్. అరే, ఏం అసలు కామెడీ చేస్తున్నారు? ప్రాబ్లం లో ఇరుక్కుపోయాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. ఏమైంది? నా ఫ్రెండ్ కి చాలా ఘోరంగా దెబ్బలు తగిలాయి సార్. సిఐడికి ఫోన్ చేయడానికి ఫోన్ కావాలి సార్. కొంచెం మీ ఫోన్ ఇస్తారా ఏం సార్? మీ దగ్గర ఫోన్ లేదా? ఫోన్ ఉంటే ఎందుకు సార్ మిమ్మల్ని బతిమాలతా? దయచేసి అర్థం చేసుకోండి సార్, మాకు ఫోన్ ఇవ్వండి సార్, నేను సిఐడికి రిపోర్ట్ చేయాలి ప్లీజ్. ఉండండి ఉండండి ఉండండి, సిఐడికే కదా, నేనే ఫోన్ చేస్తాను. ప్లీజ్ సార్, త్వరగా చేయండి ప్లీజ్.
త్వరగా. సరే, ఈ మీనాక్షి చనిపోవడానికి ముందు మీతో ఏదైనా చెప్పిందా? తనని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అని? పేరు, ఊరు, డీటెయిల్స్ ఏదైనా? తెలియదు సార్. నేను ఇంట్లో నుంచి బయలుదేరి త్వరగా మిమ్మల్ని పిలుద్దామని వచ్చా. అప్పుడు మీనాక్షి దగ్గరున్నది మీరిద్దరేనా? అవును సార్, కానీ వాళ్ళేం చెప్పలేదు. మీనాక్షి ఏమీ చెప్పలేదా? ఆవిడక్కడేదో రాసున్నారు. ఆవిడక్కడ రాసినప్పుడు మీరిద్దరూ చూసుండాలిగా. దాని గురించి ఎందుకు చెప్పలేదు? నేను ఈ రూమ్ వదిలి కాసేపు బయటికి వెళ్ళాను. నేను తిరిగి వచ్చి చూసేసరికి మీనాక్షి ఒంటరిగానే ఉనింది. రోహిత్ లేదు. ఇన్ఫాక్ట్ నేను వచ్చిన తర్వాత రోహిత్ వచ్చాడు. అలాగా? అలా అయితే మీరిద్దరూ ఈ పరిస్థితిలో వదిలేసి ఎక్కడికి వెళ్లారు? మానవ్ అంబులెన్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. సార్, ఆంచల్ నీళ్ళు తీసుకొచ్చేటప్పుడు నాకు ఈ డోర్ నుంచి శబ్దం వినిపించింది సార్. ఒకవేళ హంతకుడు ఉన్నాడేమో అనిపించింది. అందుకే చూడడం కోసం బయటికి వెళ్ళాను. కానీ తిరిగి వచ్చేటప్పటికే నా మీనాక్షి నన్ను వదిలి వెళ్ళిపోయింది సార్. ఒకవేళ నేరస్తుడు ఈ దారి గుండా బయటికెళ్ళుంటే తప్పకుండా వాడు ఏదైనా ఆధారాన్ని వదిలుంటాడు. వెళ్ళి అటువైపు వెతకండి. హంతకుణ్ణి చూసి మీనాక్షి బాత్రూంలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో హంతకుడు కాల్ చేశాడు. అందుకే మీనాక్షి తలకిందలు పడింది. పంకజ్, సార్, లోపల బాత్రూంలో బాగా చెక్ చేయండి. బుల్లెట్స్ ఏమైనా ఉన్నాయా అని. సార్. హంతకుడు తుపాకీతో కాల్చాడు. తలుపుకి అటువైపు నుండి. హంతకుడి పేరు K.A. బహుశా మీనాక్షిని ఈ గన్తోటే కాల్చుండాలి. మీ పేరేంటి? పరేష్. పరేష్. మీరు? సార్, నా పేరు సొనీరా. రోహిత్, మానవ్, ఆచల్. మీరు? దీప్తి. అనిల్. అనిల్. మీరు? సార్ నేను కరణ్. ఓ, కరణ్. KARAN. పేరు మొదటి అక్షరం K, రెండో అక్షరం A. మీనాక్షి చనిపోవడానికి ముందు తన రక్తంతో హంతకుడి పేరు రాయడానికి ప్రయత్నించింది. తనేం రాసిందంటే K ఇంకా A. ఒకవేళ మీ పేరే రాయాలనుకుని ఉండొచ్చు కరణ్. సార్ అది ఎలా జరిగి ఉంటుంది సార్? సార్ నేను ఇక్కడ అస్సలు లేను సార్. నా పేరులో మాత్రం కే అని మొదలట్లేదు సార్. మిగతా పేరన్నీ చెక్ చేయండి సార్. కరిష్మా పేరులో కూడా KA అని ఉంటుంది కదా. కరిష్మా? కరిష్మా ఎవరు? ఎక్కడుంది? అరే ఏంటి ఎవ్వరు ఏంటి సరిగా చేయట్లేదు? అరే అందరూ ఇక్కడే ఉన్నారా? ఎంచే పని కదలకుండా అక్కడ పడుకోవాలి. నన్ను వెతుక్కుంటూ ఎవరు రాలేదేమి? నేను బాడీలా నటించి అలాగే పడుకున్నాను. ఎందుకో ఇలా చేస్తున్నా? మీరు కరిష్మా, మీరందరూ ఆడుకుంటున్నారా? ఎందుకు చెప్పలేదు? చూడండి, మేమందరం CIDs. సిఐడి? ఇప్పుడు మౌనంగా అక్కడుండు. అడిగేదానికే సమాధానం చెప్పు. అసలు ఇక్కడేం జరుగుతోంది? తినేం చెప్తోంది? సార్, ఇది ఒక గేమ్ సార్. ఏం గేము? సార్, మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ప్రతిసారి ఓ కొత్త చోటుకి వెళ్ళి ఈ గేమ్ ఆడుతూ ఉంటాము. మర్డర్ గేమ్. ఒకరినొకరు తెలియనట్టే నటిస్తూ ఉంటాము. అవును సార్. ఈ గేమ్లో ఒక ప్లేయర్ విక్టిమ్ లాగా నడుచుకుంటాడు. అదే కరిష్మా ప్లే చేసింది. దాని తర్వాత మేమందరం హంతకురాల్ని కనిపెట్టి సాక్షితో గేమ్ని ముగిస్తాం. సార్, ఈ గేమ్లో మనం హంతకుడు ఎవడని అసలు కనిపెట్టలేము సార్. చివరిగా కేసు సాల్వ్ అయిన తర్వాతే కనిపెట్టగలం సార్. అవును సార్. ఓ, అలా అయితే ఇందులో కాల్చింది నిన్నేనమాట. అవును సార్.
యాక్చువల్లీ నేను విక్టిమ్గా ప్లే చేస్తున్నాను. ఈ గేమ్లో అందరికీ ఒక ప్రాక్ దొరుకుతుంది. నాకు ఇక్కడ రక్తం ఇవ్వబడింది. నీ హంతకుడు ఎవరు? అది వచ్చి నేనే ఆ హంతకుడు. రోహిత్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? హా? సార్, ఇన్స్ట్రక్షన్ ప్రకారం కరిష్మాని కాల్చిన తర్వాత ఒక పువ్వు తొట్టిలో ఆ గన్నిని పెట్టేసి నేను సైలెంట్గా వచ్చేసాను. అలాగా? పంకజ్, వెళ్ళి చెక్ చేయి. సరే, ఈ గేమ్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు? సార్, మేమిద్దరే ఆర్గనైజ్ చేస్తున్నాం సార్. నేను వాయిస్ని రికార్డ్ చేసే ఇన్స్పెక్షన్ ఇస్తున్నాను సార్. అలాగే వీళ్ళని కూడా చూసుకుంటాను సార్. గమనిస్తావా? ఎలా? సార్, సీసీటీవీ కెమెరా. సార్, సీసీటీవీ కెమెరా మెయిన్ హాల్లో ఉంది సార్. అలాగా? దివ్య, కొంచెం ఫుటేజ్ చెక్ చేయి. సార్, అంటే మీ ఇద్దరికే ఎవరెక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్ని విషయాలు తెలుసు. గేమ్ అన్న పేరుతో మీరిద్దరే మీనాక్షిని హత్య చేశారు. లేదు సార్, మేము చంపలేదు. నిజంగానే. మీనాక్షిని చంపేశారా? పరేష్కి మీనాక్షికి ఏదో పగ ఉండుంటుంది. లేదు, మేమేం చేయలేదు సార్. రోహిత్, మీనాక్షి నా బెస్ట్ ఫ్రెండ్ సార్. అంతేకాకుండా ఈ గేమ్ లో ఒక్కొక్కరి దగ్గర 5,000 రూపాయలు తీసుకుంటాను. ఫీజు లాంటిది. ఈ గేమ్ వల్ల మేము మా కడుపు నింపుకుంటున్నాం సార్. దానివల్ల నేను పాడు చేసుకుంటాను సార్. సార్, ఫ్రెడీ, నేను చెక్ చేసి చూశాను సార్. మీనాక్షి హత్య జరిగిన ఆ రూమ్కి ఇంకో వైపు తలుపు ఉంది సార్. హంతకుడు ఈజీగా తప్పించుకోవచ్చు సార్. సార్, ఆ స్పాట్లో ఈ గన్ దొరికింది. ఇది నకిలీ. నకిలీ గన్ అంటే ఇంకో నిజమైన గన్ ఉంది. దాంతోనే మీనాక్షిని హత్య చేశాడు. కరణ్ లేదా కరిష్మా, నిజం చెప్పండి. మీనాక్షితో మీకున్న శత్రుత్వం ఏంటి? నాకు ఎవరితో శత్రుత్వం లేదు సార్. అది కాకుండా నాకు మీనాక్షితో ఎటువంటి సమస్య లేదు. మరి మీకు? సార్, నాకు తనతో ఎలాంటి పగ లేదు సార్. సారీ, కరిష్మా అబద్ధాలు ఆడుతుంది. నిజం ఏంటంటే తనకి మీనాక్షికి ఎప్పుడూ పగ ఉంటుంది. రోహిత్ మరియు కరిష్మా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత రోహిత్ జీవితంలో మీనాక్షి వచ్చింది. మీనాక్షిని రోహిత్ పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి తనంటే దీనికి పడదు. ఖచ్చితంగా ఒకరోజు కక్ష తీర్చుకోవాలని చెప్పేది. దానికి నేను కక్ష తీర్చుకుంటాను కానీ ఎలా చంపుతాను? సార్, ఇది నేను చేయలేదు సార్. సార్, ప్లీజ్. మీరు ఆ విషయం చెప్పండి. మీ రూమ్లో నుంచి మీరెప్పుడైనా బయటకు వచ్చారా? లేదు సార్, నేను రూమ్లోంచి బయటికి రానేలేదు. నన్ను చూడ్డానికి రూమ్కి వస్తారని నేను వెయిట్ చేశాను. నేను బయటికి రాలేదు సార్. నువ్వు కరిష్మాని ఎప్పుడు కాల్చావు? కరెక్ట్గా 9:30కి సార్. 9:30. అలాగే మీనాక్షి హత్య 10 గంటలకు జరిగింది. ఒక్కో గదిలోనూ 2 తలుపులున్నాయి. ఒక మెయిన్ తలుపు, ఇంకోటి వెనక నుంచి వెళ్లే తలుపు. 15 నిమిషాల్లో హత్య చేసేసి నువ్వు ఈజీగా నీ రూమ్లోకి వెనక తలుపు నుంచి వచ్చి చేరుకున్నావు. సార్, అన్యాయంగా నా మీద నింద వేస్తున్నారు. నేను అలా ఏం చేయలేదు. నేను రూమ్లోనే ఉన్నాను. సార్, సీసీటీవీ ఫుటేజ్లో ఏమీ కనిపించలేదు. అబద్ధపు నేరమా లేక నిజమా అది ఇప్పుడు తెలుస్తుంది. పూర్వి, పంకజ్, కరిష్మా రూమ్ నుంచి మీనాక్షి రూమ్కి వెళ్ళి రావడానికి ఎంత టైం పడుతుందో సరిగ్గా కనుక్కోండి. ఇదే కరిష్మా రూమ్. ఒకవేళ కరిష్మా మీనాక్షిని చంపి ఉంటే ఈ వైపే పారిపోయి ఉంటుంది. ఇక్కడి నుంచి మీనాక్షి రూమ్కి వెళ్ళటానికి ఎంత సమయం పట్టుంటుంది? స్టాప్ వాచ్ స్టార్ట్ చేస్తాను. 1, 2. ఈ వైపు. చాలా తెలివిగా నటిస్తున్నట్టు అనుకోకండి, ఎందుకంటే తర్వాత ఎక్కువగా బాధపడతారు. అందువల్ల మీనాక్షిని ఎవరు ఎందుకు హత్య చేశారన్న విషయాన్ని మర్యాదగా చెప్పండి. ఇదే మీనాక్షి రూమ్. టైం ఎంత అయింది? 6 నిమిషాలు. 6 నిమిషాలా?
అలా అయితే కరిష్మయే మీనాక్షిని చంపుంటుంది. కానీ 15 నిమిషాలు అవ్వలేదే. 15 నిమిషాలు ఎవరైనా ఇక్కడ హత్య చేసి కరిష్మా రూమ్కి వెళ్ళిపోవచ్చు. లేదు పంకజ్, కరిష్మా చంపలేదు. నీకెందుకు అలా అనిపిస్తోంది? ఎందుకంటే ఈ తలుపు చూడు, ఇది బయట నుంచి తీయలేము. చూడు, అలా అయితే కరిష్మా మీనాక్షి రూమ్కి ఈ దారిలో వెళ్ళలేదు. అవును, మెయిన్ డోర్ ద్వారా వచ్చుంటే ఎవరైనా చూసుండొచ్చుగా. ఎగ్జాక్ట్లీ. రా, సార్కి చెప్దాం. ఏయ్, వదులు. ఏయ్, ఏం చేస్తున్నారు? నేనే. ఏ పంకజ్, ఏం చేస్తున్నావు? నేనే రా ఇది, చూడు. సారీ సార్, ఏమైంది సార్? ముందు నీ వాయిస్ తగ్గించు, చెప్తా విను. సరే పదండి వెళ్దాం. సచిన్, ఏమైంది? సార్ అది వచ్చేసి నేను బయట గన్ చూశాను. కింద దిగి ఆ గన్ తీద్దామని వెళ్లే లోపల ఎవరు గట్టిగా నా తలపైనే కొట్టారు సార్. నేను అక్కడే పడిపోయాను సార్. కాసేపట్లో లేచి చూస్తే అక్కడ ఆ గన్నే లేదు. హంతకుడే నీపైన దాడి చేసి గన్ తీసుకుని పారిపోయాడు. మీరిద్దరూ ఏం తెలుసుకున్నారు? సార్, కరిష్మా చంపుండదు. ఎందుకంటే మీనాక్షి రూమ్ నుంచి దాంట్లోంచి బయటికే వెళ్ళగలం, లోపలికి రాలేము. ఎందుకంటే డోర్ బయట నుంచి తీయలేము. అలా అయితే హంతకుడు మెయిన్ డోర్ గుండానే లోపలికెళ్ళాడు. ఓ పని చేయండి, వీళ్ళందరినీ విచారించండి, కానీ విడివిడిగా. తుపాకీ పేలినప్పుడు నువ్వెక్కడున్నావు? సార్ నేను రూమ్ నెంబర్ 1లో ఉన్నాను. కరణ్ మరియు అనిల్ కూడా. కానీ కరణ్ అప్పుడే వెళ్ళిపోయాడు. మేడం, నేను దీప్తి కరణ్ వాళ్ళతో పాటే ఉన్నాను రూమ్ నెంబర్ 1లో. కానీ కరణ్ ఫస్టే వెళ్ళిపోయాడు. సార్ నేను రూమ్లో అనిల్ దీప్తి పాటు ఉన్నాను. అయినా కాసేపట్లో నాకు కడుపు నొప్పి స్టార్ట్ అయింది. అందుకోసం బాత్రూమ్ వెళ్ళాను. కానీ బాత్రూంలో ఉండేటప్పుడు ఎవరో కాల్చినట్టుగా శబ్దం విన్నాను. నేను కంగారయ్యాను. నేను వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. సార్ హఠాత్తుగా లైట్ పోయింది, అప్పుడే నాకు వినిపించింది. సరే భయపడి వచ్చాను. అప్పుడే లైట్ సరిచేద్దామని లైట్ రూమ్కి వెళ్ళాను. సార్ నేను ఆ చోట్ల లేను. రేషన్ తీసుకోవాలని మార్కెట్కి వెళ్ళాను. అలాగే దారిలో అనిల్ మరియు మానవ్ని చూశాను. వాళ్ళు అంబులెన్స్కి ఫోన్ చేసి తిరిగి వస్తూ ఉంటారు. ఆ షూట్ చేసే సౌండ్ వినగానే మేడ్ ఇంట్లోనే లేదు. సార్, వీళ్ళని ఒంటరిగా విచారించినప్పుడు కరెక్ట్గానే చెప్తున్నారు. సార్, ఒకరికొకరు యానిపై కరెక్ట్గానే చెప్తున్నారు. రోహిత్, ఆచల్, మానవ్ హాల్లో ఉన్నారు. అనిల్, దీప్తి రూమ్ నెంబర్ 1లో ఉన్నారు. కరణ్ బాత్రూంలో ఉన్నాడు. కరిష్మా తన రూమ్లో డెడ్ బాడీగా నటించింది. వెయిటర్ హాల్లో ఉన్నాడు. మేడ్ బయటికొచ్చింది. ఒక్క నిమిషం. కరణ్, తుపాకీ పేలినప్పుడు నువ్వు బాత్రూంలో ఉన్నావా? సార్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను బాత్రూంలోనే ఉన్నాను సార్. ఇప్పుడు ఓకేనా? సార్ ఇప్పుడైతే పర్లేదు సార్. నిజంగా? అవును సార్, అప్పుడు ఒంట్లో బాలేదు, కానీ ఇప్పుడు సరి అయింది సార్. అబద్ధం చెప్తున్నావు. ఇక్కడున్న ఏ బాత్రూంలోనూ నీళ్లు లేవు. ఏంటాచల్? అవును సార్, నీళ్ళేవి రాలేదు. ఎక్కడున్నావు? తుపాకీ పేలినప్పుడు నువ్వెక్కడున్నావు? సార్ నేను అప్పుడు ఒక బెడ్ కట్టడానికి ఒక బ్రోకర్తో మాట్లాడుతున్నాను. మొబైల్ ఉండే ఆ బాక్స్ని తీసుకుని పక్కనుండే స్టోర్ రూమ్కి వెళ్ళి ఫోన్ చేయాలని అనుకున్నాను సార్. అక్కడ బాక్స్ తీసి ఫోన్ని తీసి నేను ఫోన్ చేశాను సార్. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఇష్టానికి కథలు చెప్తుంటే మేము వాటిని నమ్మాలా? సార్ నన్ను నమ్మండి సార్, నేను కథలు చెప్పట్లేదు సార్. నేను అక్కడ స్టోర్ రూమ్ పక్కనే ఉన్నాను సార్. కావాలంటే మీరు నా ఫోన్ని చెక్ చేయండి సార్. సార్ దయచేసి నన్ను నమ్మండి సార్, నేను అక్కడ స్టోర్ రూమ్ పక్కనే ఉన్నాను సార్. సార్ నేను అక్కడ ఉండేటప్పుడు స్టోర్ రూమ్ నుంచి ఒక శబ్దం వచ్చింది. ఎవరో అక్కడ బట్టలు మార్చుకున్నట్టుగా. బట్టలు మార్చుకుంటున్నట్ట? అవును సార్. పందెం కట్టడానికి బ్రోకర్కి ఫోన్ చేసావా? జూదం ఆడుతున్నావు. నీ సంగతి తర్వాత చెప్తాను. మనం వెళ్ళి స్టోర్ రూమ్ని చెక్ చేద్దాం. ఇక్కడే కరణ్కి ఎవరో డ్రెస్ మార్చుకుంటున్నట్టు శబ్దం వినిపించింది. స్టోర్ రూమ్ మొత్తం బాగా వెతకండి.
సార్ హా, సార్ ఇక్కడ చిరిగిన క్లాత్ దొరికింది. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి. తప్పించుకునేటప్పుడు ఇందులో చిక్కుకొని చిరిగింది. నాకేమో ఈ క్లాత్ చూస్తే మీనాక్షిదై ఉంటుందా? అలాగైతే మీనాక్షి స్టోర్ రూమ్కి వచ్చింది. ఏంటిది? ఓ పని చేయండి, ఇది తన డ్రెస్తో మ్యాచ్ చేసి చూడండి. ప్లాస్టిక్ వస్తువు, ప్లాస్టిక్ ఫైబర్. ఒక మనిషి ముక్కు దగ్గర ఎక్కువసేపు దీన్ని పెట్టుకున్నారంటే ముక్కులో వెళ్ళే అవకాశం ఉంది. సార్ నేను మీకు కాల్ చేయాలని చెప్పి ఇంటి నుంచి వెంటనే బయటకు వచ్చేసాను. తనకి మీనాక్షికి పడనే పడదు. రోహిత్ నేను వచ్చిన తర్వాత సార్ సడన్ గా లైట్ పోయింది, అక్కడి నుంచి శబ్దం వచ్చింది. ఆంచల్ నీళ్ళు తీసుకొచ్చేటప్పుడు నాకు శబ్దం వినిపించింది, అందుకే బయటికి వెళ్ళాను. సార్ నేను అక్కడ రూమ్ లో ఉండేటప్పుడు ఎవరో బట్టలు మార్చుకుంటున్నట్టుగా ఉండేది సార్. సార్, ఇప్పుడు కూడా హత్య చేసిన వాళ్ళు మాలో ఒకరిని మీకు అనిపిస్తుందా? ఖచ్చితంగా నేను ఒక తెలివి గలవాడినని ఆ వ్యక్తి అనుకుంటున్నాడు. మీరు బుక్లో చదువుతారు కదా, ఆ విధంగానే ఈ కేసు ఇప్పటి వరకు ముందుకు సాగుతోంది. ఒక చోట ఒక అమ్మాయి హత్య జరుగుతోంది, అక్కడ చాలామంది సస్పెక్ట్స్, కానీ ఒక్కొక్క సస్పెక్ట్ దగ్గర పర్ఫెక్ట్ ఆలిబాయ్, ఎవరు ఎక్కడున్నారు అని. సరే, మనమందరం ఇప్పుడు ముందుగా మీనాక్షి హస్బెండ్ రోహిత్ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఏం చేయమంటారు? ఎవరికైనా ముందు భర్త మీదే అనుమానం వస్తుంది. కానీ ఈ కేసులో బుల్లెట్ దిగినప్పుడు రోహిత్ ఆంచల్ మానవ్తో బయటున్నాడు, అందువల్ల అతను కాదేమో. రోహిత్ మానవ్ ఆంచల్ తలుపు పగలగొట్టుకుని లోపలికెళ్ళినప్పుడు మీనాక్షి ప్రాణాలతో ఉంది, కానీ తనకలాడుతోంది. సార్ అలా అయితే హంతకుడు కరణే. అతను చెప్పిందంతా అబద్ధమే. ఒకవేళ బెట్టింగ్ కదంతా మనకి కథగా చెప్పాడా? కరణ్ కడుపులో సరిగ్గా లేదని నువ్వేగా అబద్ధం చెప్పావు. కానీ పట్టుబడ్డ తర్వాత నేను బుకీతో మాట్లాడుతున్నానని అలాగే ప్లేట్ మార్చావు కదా. సచిన్, ఆ బుకీ మేటర్ చెప్పానా విచారించారా? తను మాట్లాడిన బుకీ దగ్గర నేను కూడా మాట్లాడాను. కాల్ రికార్డ్స్ కూడా చెక్ చేశాను. బుల్లెట్ తగిలినప్పుడు నిజంగానే అతను ఆ బుకీతోనే మాట్లాడుతున్నాడు. ఓహోహోహోహో, కరణ్ గారు మీరు తప్పించుకున్నారు. మానవ్ ఇంకా ఆంచల్, మీ దగ్గర బలమైన ఎవిడెన్స్ ఉంది. ఎందుకంటే మీనాక్షి భర్త రోహిత్ తుపాకీ కాల్చిన సమయంలో మీతోనే ఉన్నారు. అలాగే అనిల్, మీరు, ఆయన దీప్తి, మీరు కూడా ఉన్నారు. అందువల్ల వీళ్ళు తప్పించుకున్నారు. సార్ మీరు ఇప్పుడు కూడా నన్ను సందేహిస్తున్నారా? కాదు 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 పంకజ్ ఇంకా పూర్వీలు చెక్ చేశారు కదా, మీరు ఈ కేసు నుంచి బయటికెళ్ళిపోయారు. సార్, నేను నిరపరాధి సార్. మీరా? ఒకే శబ్దంగా ఉంది అని మీరు ఈ రూమ్లోకి వచ్చారు కదా, కానీ బుల్లెట్ని కాల్చినప్పుడు మీరెక్కడున్నారో అన్న విషయాన్ని నిరూపించడానికి మీ దగ్గర సాక్ష్యం లేదు. అందువల్ల మీనాక్షిని చంపిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చుండొచ్చు. లేదు సార్, నేను నిజం చెప్తున్నాను సార్. అలాగే సునేరా, నువ్వు అవును సార్, వస్తువులు కొనడానికి రేషన్కి వెళ్ళాను. బయటికి. నేను ఆ కొట్టోడితో ఫోన్లో మాట్లాడాను. ఆయన చెప్పారు షో మొదలవడానికి 3 గంటల ముందు మీరు రేషన్ కోసం వచ్చారని. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలంటే 20 నిమిషాలు పడుతుంది. మిగతా టైం మీరెక్కడున్నారు? సార్, అది ఏంటంటే నేను నా బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళాను. అది ఓహో, అలాగా? ఓకే ఓకే, సరే, ఒప్పుకుంటాను. కానీ జరిగిందేంటంటే ఆ శబ్దము, మీరు విన్నటువంటి గన్ షాటు దానికి 45 నిమిషాలకు ముందుగానే మీనాక్షి హత్య జరగడం అయిపోయింది. ఏం సార్ చెప్తున్నారు మీరు?
కానీ సార్ ఇది ఎలా జరుగుంటుంది? అప్పుడు మీనాక్షి ప్రాణాలతో ఉన్నింది. ఆంచల్ మానవ్ రోహిత్ రూమ్లోకి ఎప్పుడు వెళ్ళారో మీనాక్షి 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 అక్కడున్నది మీనాక్షి కాదు. మీనాక్షి స్థానంలో ఎవరో ఉన్నారు. చీకటిగా ఉండడం వల్ల మీరు మోసపోయారు. మానవ్, నువ్వు అంబులెన్స్ని పిలవడానికి, సిఐడిని పిలవడానికి బయటికి వెళ్ళావు. ఆచల్, నువ్వు బాత్రూంలోకి వెళ్ళావు. అక్కడేమో నీళ్లు రాలేదు. బాత్రూంలో కూడా నీళ్లు రావట్లేదు. నీళ్లు తీసుకురావడానికి నువ్వు రూమ్ నుంచి బయటికి వెళ్ళావు. నా రూంలో నీళ్లున్నాయి, నేను తీసుకొస్తాను. నీళ్లు తీసుకుని నువ్వు తిరిగి వచ్చిన తర్వాత అక్కడే మీనాక్షి నిజమైన శవాన్ని ఉంచారు. మీనాక్షి లే, నీళ్లు తాగు. దానికి ముందు మీనాక్షిలాగానే ఒకరు డ్రెస్ వేసుకుని మీనాక్షిలాగా నటించారు. సునైనా మేడం, మీరే అక్కడ నటించింది. మీరే మీనాక్షి తీసుకున్న అదే కొట్టులోనే అలాంటి డ్రెస్సే రెంట్కి తీసుకున్నారు. సేమ్ టు సేమ్. ఇరుక్కున్నావా? లేదు లేదు సార్, నేనెందుకు చెప్పాలి? నేను చెప్పలేదు సార్. మీనాక్షి ముందే చనిపోయింది. తన బాడీని ప్లాస్టిక్ తాడుతో కట్టి బెడ్ కింద పెట్టారు. మీరిద్దరూ రూమ్లో నుంచి బయటికి వెళ్ళాక సునైనా మేడం బెడ్ కిందున్న మీనాక్షి శవాన్ని తీసి అక్కడ పెట్టేశారు. మీరంతకు ముందే కొన్ని నీళ్లు అక్కడికి తీసుకొచ్చేశారు. అప్పుడు సునైనా మేడంని ఇంకో దారి గుండా మిస్టర్ రోహిత్ తప్పించుకునేలా చేశారు. మీనాక్షి 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 ఏంటి రోహిత్, నిజమే కదా? ఏయ్, పారిపోవాలనుకుంటే కాల్చి పారేస్తాను, అర్థమైందా? లేదు సార్, నన్ను చంపేకండి ప్లీజ్. మీరిద్దరూ మీనాక్షిని ఎందుకు చంపారు? సార్, మీనాక్షి నాకు విడాకులు ఇద్దామనుకుంది. అది మాత్రం జరిగి ఉంటే నేను నాశనం అయిపోయి ఉంటాను. నేను వీధిలో పడి ఉంటాను. అవునా? ఆ గండలా కనపడకుండా పోయింది. నన్ను అక్కడ కుట్టింది ఎవరు? నేనే మిమ్మల్ని కొట్టాను. మీనాక్షి రూమ్ నుండి ఆ ప్లాస్టిక్ ని బయటికి తీసుకెళ్ళినప్పుడు ఆంచల్ నీళ్ళు తీసుకొచ్చింది. దాన్ని చూసి నేను దాక్కోవడానికి వెళ్ళాను. అక్కడే నా గన్ని కోల్పోయాను. మా ప్లాన్ ప్రకారం మేము డ్రెస్ మార్చాలి అనుకున్నాం, ఎవరైనా చూడకముందు. కానీ మేము అక్కడికి వెళ్లేలోపు మీరు ఆ గన్ని చూసేశారు. అందువల్ల నేను మిమ్మల్ని కొట్టాను. ఓ, అప్పుడు స్టోర్ రూమ్లో నువ్వు కూడా ఉన్నావా? అప్పుడు ఆ శబ్దాన్ని కరణ్ విన్నాడా? అవును సార్, నేనే. ఎందుకంటే ఇప్పుడు వేరే దారి నాకు లేదు. లేదే, నీ దగ్గర ఇంకో మార్గం ఉందే. జైలుకు వెళ్లే మార్గం. ఏంటి? అక్కడి నుంచి ఉరిశిక్ష పడ్డానికి చట్టం దారి చూపుతుంది.